హీరోయిన్ దుస్తులు ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. ఆడపిల్లల దుస్తులపై ప్రవర్తనపై కామెంట్స్ చేసేందుకు ఏం హక్కు ఉందంటూ ప్రశ్నించారు. కేవలం శివాజీయే కాదు, సమాజంలో ఆడపిల్లల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని అడుగుతున్నానని తెలిపారు. అలాగే ఆడవారు కూడా శివాజీ వ్యాఖ్యలు సమర్థించడం దారుణమన్నారు. ప్రతి ఆడపిల్లలకు తనకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మగ అహంకారంతో రెచ్చిపోయి స్టేజ్లపై మాట్లాడితే తగదని హెచ్చరించారు. దీనిపై ప్రతి మహిళ పోరాడాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజం ఒక రకమైన రుగ్మత వెళ్తుంది. మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది? ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటలు సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది. ఇలా మాట్లాడతారా? మీ తోటి ఆడపిల్లలు ఒకటి ఎవరో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మీరు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా? ఒక మాలో ఒక ఆడబిడ్డను అవమానించిన మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవరెవడో ఎరగదీసి మధ్యలో తీసి చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా. అది కానీ మీరు చేయాల్సిన పని. వాళ్ళని అడగాలి కదా, వాళ్ళ శిక్షణ చెప్పాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు ఉండాలి? ఆడబిడ్డల మీద క్రైమ్ చేసిన తప్పలేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ళ మీద ఏమనకూడదా? వాళ్ళకి చెప్పండి. దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాళ్ళ మీద చెప్పు తీసుకుంటారా మాట్లాడండి. మీరు దమ్ముంటే కమాలి, మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి. మీ మౌత్, మీ వాయిస్ ఓపెన్ చేయండి. ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్ర